మనకు రాజధాని లేదంట, రాజధాని కట్టాలంట. వేల కోట్ల రూపాయలు జగనన్న ముందే చెప్పినాడు, ఈ రాజధాని మోయలేం మేము, ఈ రాజధానికి డబ్బులు లేవు, మా పేద ప్రజలకు అక్క చెల్లెమ్మలకు మాట ఇచ్చినాను కాబట్టి నిలబెట్టుకోవాలంటే మరి ఎన్ని కష్టాలు వచ్చినా, కోవిడ్ కూడా వచ్చా మనకు 2 సంవత్సరాలు డబ్బులే ఆదాయంలే, అయినా కూడా ఈ పథకాలు మీకు పడ్డాయా లేదమ్మా? కోవిడ్ లో కూడా పడ్డాయా లేదా? మళ్ళీ ఈ డబ్బులన్నీ మరి ఇందాక అన్నయ్య చెప్పినట్టు కోళ్లు కూడా పెంచుకోమన్నారంట. నిజంగా ఏమైనా చేశారంటే ఎవరు చెప్పకున్నారు వచ్చి ముందుకి. మొన్నే అడిగా, ఎవరు ముందుకు రాకున్నారు? మొన్న 10,000, ఈరోజు 18,000. ఏమన్నా మాట ఆకలితుందేమో మళ్ళా చెప్పండి. చెప్పకుండా మంచి ఏంలే. రేపు ఎలక్షన్ల నాడు ఖచ్చితంగా ఎన్ని దొంగ మాటలు చెప్పినా, ఎవరు వచ్చి చెప్పినా పోలింగ్ బూత్ లో పోయి 2 బటన్లు నొక్కండమ్మా. ఒకటి ఎమ్మెల్యేకు, ఒకటి ఎంపీకి. ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుకు బటన్ నొక్కితేనే మనకు భవిష్యత్తు. జగనన్న చెప్పినట్టు జగనన్నే మా నమ్మకం, జగనన్నే మా భవిష్యత్తు.